ప్రజా సమస్యలను దారి మళ్లించడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమదైన అజెండాలతో ముందుకు పోతున్నారు. ఈ క్రమంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నారు. లౌకిక పునాదులపై నడవాల్సిన ప్రభుత్వాలు దారి తప్పటం శ్రేయస్కరం కాదని మేధావులు, వామపక్షాలు సూచిస్తున్నాయి. విజయదశమి పండుగ రోజున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ కార్యక్రమం నిర్వహించారు. కొత్త రాజధాని అమరావతి నగర నిర్మాణానికి శంకుస్థాపన చేయించారు. అందుకోసం అందరి దృష్టిని ఆకర్షించేందుకని చెప్పి 400 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. రాష్ట్ర విభజన కారణంగా అసలే ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ ఖజానాపై ఇది చాలా పెద్ద భారమే. హంగు ఆర్భాటాలతో ఎవరినో మెప్పించడం కోసం ఇన్ని 100 కోట్లు బూడిదలో పోసిన పన్నీటిలా ఖర్చు చేయడం ఒక విధంగా ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యమే అనక తప్పదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అసలే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు ఇస్తామన్న రుణమాఫీ చేయలేదు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి ఎలాంటి కార్యాచరణ రూపొందించలేదు. రాజధాని ప్రతిపాదిత ప్రాంత రైతుల నుండి బలవంతంగా భూములు గుంజుకోవడంతో వారంతా విషాదంలో ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో 400 కోట్ల ఖర్చును ప్రభుత్వం ఏ విధంగా సమర్థించుకుంటుందని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు నిలదీస్తున్నాయి. పైగా లౌకిక వ్యవస్థలో ఒకే మతానికి సంబంధించిన హోమాలతో ప్రభుత్వమే కార్యక్రమాలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమేనని ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. ఇదిలా ఉంటే ఏపీకి పొరుగునే ఉన్న మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ కూడా ఇదే పందాలో పయనిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమరావతి శంకుస్థాపనకు చంద్రబాబు ప్రభుత్వం 100 కోట్లు దుబారా చేసినట్టే తెలంగాణ ప్రభుత్వం కూడా ఓ భారీ ప్రాజెక్టుకు రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే డిసెంబర్లో ఆయుధ చండీ యాగం నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీనికి తన ఫామ్ హౌస్ నే ఆయన వేదికగా చేసుకున్నారు. ఇందులో దేశం నలుమూలల నుండి వేద పండితులను పిలిపించి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆయుధ చండీ యాగాన్ని నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ యాగానికి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విఐపీలు, వివిధ రంగాల్లో ప్రముఖులను ఆహ్వానించనున్నారు. 12 రోజుల పాటు సాగే ఈ యాత్రకు కూడా కోట్ల రూపాయల మేరకు ఖర్చవుతుందని అంచనా. అసలే రైతుల ఆత్మహత్యలతో తెలంగాణ అట్టుడుగుతోంది. 1,00,000 సమస్యలతో జనం సతమతమవుతున్నారు. ఈ తరుణంలో ప్రజలకు భరోసా ఇచ్చేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాల్సిన తెలంగాణ ప్రభుత్వం ఆధ్యాత్మిక యాగాల కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేయాలనుకోవడం విడ్డూరమే అంటున్నారు విపక్ష నేతలు. ప్రజాధనంతో ప్రభుత్వమే ఓ యాగం నిర్వహించాలనుకోవడం, దానికి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రాష్ట్రపతితో పాటు ప్రధానిని, ముఖ్యమంత్రులను ఆహ్వానించడం అంతా కూడా ప్రజాస్వామ్యాన్ని, లౌకిక స్ఫూర్తిని అపహాస్యం చేయడమే అవుతుందన్నారు మేధావులు, ప్రజాస్వామిక వాదులు. ప్రతి విషయంలోనూ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఒకరితో ఒకరు పోటీ పడుతూనే ఉన్నారు. చంద్రబాబును ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అందుకు ప్రతీకారంగా కేసీఆర్ ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ కేసులు పెట్టించారు చంద్రబాబు నాయుడు. మీకు ఏసీబీ ఉంది, మాకు ఏసీబీ ఉంది అంటూ చంద్రబాబు నాయుడు ఊగిపోతూ సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడిని ఆ భగవంతుడు కూడా కాపాడలేడని కేసీఆర్ ప్రతి సవాల్ విసిరారు. చివరకు అమరావతి శంకుస్థాపన రోజున ఇద్దరు నవ్వులు విసురుకొని చేతులు కలుపుకొని స్నేహం ప్రదర్శించారు. అమరావతి శంకుస్థాపనకు 400 కోట్లు ఆవిరయ్యాయి. నేనేం తక్కువ తిన్నానా అనుకుంటున్నారో ఏమో కానీ ఇప్పుడు కేసీఆర్ కూడా భారీ బడ్జెట్తో ఓ కార్యక్రమం చేయాలని డిసైడ్ అయిపోయారు. అదే ఆయుధ చండీ యాగం. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఇద్దరు ముఖ్యమంత్రులు ఇలా అనవసరమైన పనుల్లో పోటీలు పడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం క్షమించరాని నేరమే అంటున్నారు ఆర్థిక నిపుణులు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్.